Very good morning, my dear Real Life family members. Welcome to the journey of mindset transformation. Change your mindset in direct selling business, Leo Life marketing, one goal, one vision. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక నార్మల్ బిజినెస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ, అంటే వ్యక్తిత్వ పరివర్తన ప్రయాణం. ఈ బిజినెస్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు ఒకే లెవెల్ నుంచి మొదలవుతారు, అంటే జీరో నుంచే స్టార్ట్ అవుతారు. కానీ అందరి అందరూ ఒకే లెవెల్కి చేరరు. ఎందుకు? మైండ్ సెట్. అర్థమైందా ఫ్రెండ్స్? ఈరోజు మన టాపిక్ ఏంటి? చేంజ్ యువర్ మైండ్ సెట్. సో అందరూ ఒకే లెవెల్కి ఎందుకు చేరుకోరు? ఎందుకంటే మైండ్ సెట్. మైండ్ సెట్ మారని వాళ్ళు మధ్యలోనే క్విట్ అయిపోతారు. మైండ్ సెట్ మార్చుకునే వాళ్ళు మధ్యలోనే ఆగిపోతారు. చాలా మంది ఏమనుకుంటారు? బిజినెస్ మారితే నా జీవితం మారుతుంది అనుకుంటారు. కానీ నిజం ఏంటి తెలుసా? మారేది బిజినెస్ కాదు, మారేది ఆలోచన. మీ ఆలోచన మారితేనే బిజినెస్ మారుతుంది. లియో లైఫ్ మార్కెటింగ్లో విజయం అనేది ప్లాన్ వల్ల కాదు. విజయం అనేది దేనివల్ల కాదు? ప్లాన్ వల్ల కానే కాదు. అందరు ప్లాన్ సూపర్ ఉంది, ప్లాన్ సూపర్ ఉంది అంటారు. ప్లాన్ వల్ల కానే కాదు. విజయం అనేది దేనివల్ల? పర్సన్ వల్ల, వ్యక్తి వల్ల. అంటే మీ వల్లనే, మీ మైండ్ సెట్ వల్లనే, మీ ఆలోచన విధానం వల్లనే. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే ప్లాన్, ఒకే ప్రోడక్ట్, ఒకే కంపెనీలో ఒకరు టాప్ లీడర్ అవుతారు, మరొకరు మధ్యలో వదిలేస్తారు. ఏంటిది అది? రీజన్ ఎందుకు? తేడా ఏంటి? సో ఆలోచన విధానం, థింకింగ్. ఓకే, ఈ స్లైడ్ మీకు ఒక ఆహ్వానం. ఈ స్లైడ్ ద్వారా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఇది మీకు ఏం చెప్తుంది? మీ పాత ఆలోచనలతో కొత్త ఫలితాలు రావని చెప్తుంది. ఓకేనా? ఈ రోజు నుంచి మీరు ఈ బిజినెస్ ట్రై చేయడం కాదు, బిల్డ్ చేయండి, నిర్మించడం మొదలు పెట్టాలి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నేను నా మైండ్ సెట్ను మార్చుకుంటే నా భవిష్యత్తును మార్చడం ఎవ్వరు ఆపలేరు అనుకోండి. మీ మనసులో మీరు ఏమనుకుంటారు? ఈ రోజు నుంచి నేను నా మైండ్ సెట్ని మార్చుకుంటే నా భవిష్యత్తు మారడం ఎవ్వరు ఆపలేరు. మై డియర్ ఫ్రెండ్స్, వై మైండ్ సెట్ ఈస్ ది రియల్ బిజినెస్. మైండ్ సెట్ అనేది నిజమైన బిజినెస్. ఎందుకు? చూడండి, ప్రోడక్ట్స్ డోంట్ ఫెయిల్, ప్లాన్స్ డోంట్ ఫెయిల్, కంపెనీస్ డోంట్ ఫెయిల్, ఓన్లీ మైండ్ సెట్ ఫెయిల్స్. ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ యువర్ మైండ్ సెట్ ఈజ్ యువర్ రియల్ బాస్. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్లో ఫెయిల్యూర్ అంటే ఏంటో చాలా మందికి చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఈ ప్రోడక్ట్ సేల్ అవుతలేదు, ఈ ప్రోడక్ట్ సేల్ కాదు, ఇది కాలేదు, ప్లాన్ వర్క్ కాలేదు, కంపెనీ సపోర్ట్ లేదు. కానీ నిజం ఏంటిదంటే బిజినెస్ ఫెయిల్ కాలేదు మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మైండ్ సెట్ ఫెయిల్ అయింది. ఒక వ్యక్తి రోజు కాల్స్ చేస్తూనే ఉంటాడు, ఇంకొకరు చెయ్యరు. ఒకరు రిజెక్షన్స్ వచ్చినా ముందుకు వెళ్తారు, ఇంకొకరు వెనక్కి తగ్గుతారు. ఇద్దరికి ఒకే అవకాశం ఉన్న ఫలితం వేరువేరుగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్కి, ఒక రైతు మంచి విత్తనం వేసినా నేల పాడై ఉంటే పంట రాదు. డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటి? మీ మైండ్ సెట్ ఏంటి? మీ మైండ్ సెట్ అంటే ఇక్కడ నేల. మీ ఆలోచన బలంగా ఉంటే చిన్న ప్లాన్ కూడా పెద్ద ఫలితం ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ ఆలోచన బలహీనంగా ఉంటే పెద్ద ప్లాన్ కూడా వృధా అవుతుంది. అందుకే పెద్ద పెద్ద లీడర్లు ఏమని చెప్తారు తెలుసా? మైండ్ సెట్ ఈస్ ది రియల్ బిజినెస్. నా చేతిలో ఉన్న ప్లాన్ కాదు, నా తలలో ఉన్న ఆలోచనే నా ఆదాయాన్ని నిర్ణయిస్తుంది. ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్న ప్లాన్ కాదు నా ఆదాయాన్ని నిర్ణయించేది, నా తలలో ఉన్న, నా మెదడులో ఉన్న నా ఆలోచన మాత్రమే దీన్ని ఏం చేస్తుంది? నా ఆదాయాన్ని నిర్ణయిస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ ఏ జాబ్. నో ఫిక్స్డ్ సాలరీ, నో ఫిక్స్డ్ టైమింగ్, నో ఎక్స్టర్నల్ ప్రెషర్, నో బాస్ బిహైండ్ యూ. దిస్ బిజినెస్ రివార్డ్స్ థింకింగ్, నాట్ అటెండెన్స్. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ని జాబ్ లెక్క చూస్తారు. ఎంత జీతం, ఎన్ని గంటలు, ఎవరు సపోర్ట్ చేస్తారు, అప్లైన్ సపోర్ట్ చేస్తారా, డౌన్లైన్ సపోర్ట్ చేస్తారా, కంపెనీ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు నా వెనకాల ఒక తోకుంటుందా, నా వెనకాల ఒక కూర్చొని వస్తారా అని ఇలాగే ఆలోచిస్తారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది జాబ్ కాదు, ఇది స్వయం ప్రేరిత జీవన విధానం. జాబ్లో మీరు పనిచేస్తే డబ్బు వస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్లో మీరు వ్యక్తిగా ఎదిగితే డబ్బు వస్తుంది. మీరు తేడా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. జాబ్లో మీరు పనిచేస్తే డబ్బు వస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్లో మీరు వ్యక్తిగా ఎదిగితేనే డబ్బు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగి, ఒక జాబ్ చేసే పర్సన్ టైం అయిపోయాక ఆఫీస్ వదిలేస్తాడు. కానీ ఒక లీడర్ తన విజన్ అయిపోయేదాకా ఆగడు. మీరు అర్థం చేసుకోండి. ఒక ఉద్యోగి, ఒక జాబ్ చేసే పర్సన్ టైం అయిపోయాక ఆఫీస్ని వదిలేస్తాడు. కానీ ఒక లీడర్ అనేవాడు తన విజన్ రీచ్ అయ్యేంత వరకు ఆగడు. ఈ బిజినెస్లో బాస్ లేడు, టైమింగ్ లేదు,
శాలరీకి సీలింగ్ లేదు, అందుకే చాలా మంది భయపడతారు. బాధ్యత భయంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ లీడర్ మాత్రం అంటాడు, నా జీవితం నా చేతుల్లోనే ఉండాలని అంటాడు. జాబ్ భద్రత తాత్కాలికం, జాబ్ తాత్కాలిక సేఫ్టీ ఇస్తుంది, కానీ డైరెక్ట్ సెల్లింగ్ స్వేచ్ఛ అనేది శాశ్వతంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఎంప్లాయీ మైండ్ సెట్ వర్సెస్ ఎంటర్ప్రైనర్ మైండ్ సెట్. ఎంప్లాయీ మైండ్ సెట్, ఫిక్స్డ్ శాలరీ థింకింగ్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, వెయిటింగ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్. బట్ ఎంటర్ప్రైనర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? స్కిల్ బేస్డ్ ఇన్కమ్, రిజెక్షన్ ఈజ్ నార్మల్, సెల్ఫ్ డ్రివెన్ యాక్షన్. లీడర్స్ థింక్ డిఫరెంట్లీ ఫ్రమ్ డే వన్. డే వన్ నుంచే లీడర్స్ అనేవాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఎంప్లాయీ మైండ్ సెట్ అడుగుతాడు, ఏమడుగుతాడు? నాకు ఏం వస్తుంది. ఎంటర్ప్రైనర్ మైండ్ సెట్ ఏమడుగుతాడు? నేను ఎంతమందిని తయారు చేయగలను. మీరు ఈ తేడా ఆలోచించండి సార్. ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్నవాడు నాకు ఏం వస్తే అని ఆలోచిస్తాడు. ఎంటర్ప్రీనర్ మైండ్ సెట్ ఉన్నవాడు నేను ఎంతమందిని తయారు చేయగలనని ఆలోచిస్తాడు. ఎంప్లాయీ భద్రత కోరుకుంటాడు, ఎంటర్ప్రీనర్ ఎదుగుదల కోరుకుంటాడు. ఎంప్లాయీ భద్రత కోరుకుంటాడు, ఎంటర్ప్రీనర్ ఎదుగుదల కోరుకుంటాడు, గ్రోత్ కోరుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ చేసే పర్సన్కి ఒక సమస్య వచ్చినప్పుడు ఇది నా పని కాదని అంటాడు, కానీ లీడర్ ఇది నా బాధ్యత అంటాడు. డైరెక్ట్ సెల్లింగ్లో విజయం రావాలంటే మీరు ఉద్యోగిలాగా జాబ్ చేసేలాగా ఆలోచనలు మారాలి, బిజినెస్ ఆలోచనలతో మార్చాలి. మీరు ఉద్యోగి అనే ఆలోచనలను బిజినెస్ ఆలోచనలతోనే మార్చాలి. రియల్ లైఫ్ మార్కెటింగ్లో లీడర్లు జీతం కోసం కాదు, విజన్ మిషన్ కోసం పనిచేస్తారు. రియల్ లైఫ్ మార్కెట్ లీడర్ దేనికోసం పనిచేస్తారండి? జీతం కోసం పనిచేయరండి, మిషన్ విజన్ కోసం పనిచేస్తారు. ఈ రోజు నేను ఎంప్లాయీ ఆలోచన వదిలేస్తే, అంటే ఒక ఉద్యోగి అనే ఆలోచన వదిలేస్తే రేపు లీడర్గా మారడం పక్కా ఖాయం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఫ్రమ్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ టు బిల్డింగ్ పీపుల్. నేను చాలా మందికి చెప్తా ఉంటాను, మీరు ప్రోడక్ట్లు అమ్మకండి, పీపుల్ని బిల్డ్ చేయండి, బిజినెస్ ప్లాన్ని అమ్మండి అని. మీకు చాలా మంది ఉంటుంది నాతో డిస్కస్ చేసిన వాళ్ళకి నేను చాలాసార్లు చెప్తాను, డోంట్ సెల్ ది ప్రోడక్ట్, డోంట్ బి ఏ సేల్స్ మ్యాన్. నేను సేల్స్ మ్యాన్ అవ్వద్దు అని చెప్తాను, బిఏ లీడర్ అని చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో కూడా చాలా మంది మొదట చేసే పెద్ద తప్పేంటి తెలుసా? నేను ఎంత ప్రోడక్ట్ అమ్మగలను నేను అనే ఆలోచన. ఈ ఆలోచనతోనే మీరు కొంత డబ్బు సంపాదిస్తారు, కానీ స్వేచ్ఛ, స్థిరమైన ఆదాయం, లీడర్షిప్ రావు. మీరు ఎంతసేపు ప్రోడక్ట్ పట్టుకొని కార్లు వేసుకొని ఇది వేసుకొని అమ్ముకుంటూ వెళ్తూ ఉంటే మీరు ప్రోడక్ట్లు మాత్రమే అమ్మగలరు, కానీ మీరు లీడర్స్ టీమ్ని బిల్డ్ చేయలేరు. కానీ ఇంకేం చేయలేరు? స్థిరమైన ఆదాయము, లీడర్షిప్, మీకు ఫ్రీడమ్ అనేది రాదు. ఈ బిజినెస్ యొక్క అసలు బలం ప్రోడక్ట్స్ అమ్మడం కాదు, పర్సన్స్ని తయారు చేయడం, టీంని బిల్డ్ చేయడం. మీరు మళ్ళీ గుర్తుంచుకోండి, ఈ బిజినెస్ యొక్క అసలు బలం ఏంటి? ప్రోడక్ట్ అమ్మడం అనేది కాదు, టీంని తయారు చేయడం, టీంని బిల్డ్ చేయడం. మీరు ఒంటరిగా 24 గంటలు పని చేయగలరు, కానీ ఒక వందలాది మంది టీం మెంబర్స్ 24 గంటలు మీకోసం పనిచేసే కెపాసిటీ ఉన్న బిజినెసే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఒక వ్యక్తి రోజు 10 ప్రోడక్ట్లు అమ్మితే అతని ఆదాయం అక్కడితోనే ఆగిపోతుంది, కానీ అదే వ్యక్తి 10 మందిని తయారు చేస్తే ఆ 10 మంది ఇంకో 10 మందిని తయారు చేస్తారు. ఇదే డూప్లికేషన్ పవర్. లియో లైఫ్ మార్కెటింగ్లో విజయం అనేది నేను ఎంత చేశాను అనే దాని మీద కాదు, నేను ఎంత మందిని తయారు చేయగలిగాను అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. మీరు ఒక మంచి లీడర్ అవ్వాలంటే మీ దృష్టి ఎప్పుడు మనుషుల అభివృద్ధిపై ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రోడక్ట్స్ ఆదాయాన్ని ఇస్తాయి, 100% ఇస్తాయి ప్రోడక్ట్స్ ఆదాయాన్ని, కానీ లీడర్లు భవిష్యత్తునిస్తారు, లీడర్లు ఫ్యూచర్ని ఇస్తారు. మళ్ళీ చెప్తాడు మై డియర్ ఫ్రెండ్స్, ప్రోడక్ట్స్ ఇన్కమ్ ఇస్తాయి 100% పక్కా, ప్రోడక్ట్స్ ఇన్కమ్ ఇస్తాయి, కానీ లీడర్స్ అనేవాళ్ళు భవిష్యత్తునిస్తారు, ఫ్యూచర్ని ఇస్తారు. ఇది మీరు మైండ్లో బలంగా పెట్టుకోండి. బిల్డ్ లీడర్స్ని తయారు చేయండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? రిజెక్షన్ ఈజ్ మ్యాథమెటికల్, నాట్ ఎమోషనల్. రిజెక్షన్ అనేది మ్యాథ్స్ లెక్క, మ్యాథమెటికల్, నాట్ ఎమోషనల్. మీరు డైలీ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ సెల్లింగ్లో చాలా మంది ఆగిపోవడానికి ఒకే ఒక కారణం రిజెక్షన్ భయం. వాళ్ళు నన్ను ఏమనుకుంటారో, నో చెప్తే ఎట్లా, మరి రిలేషన్షిప్ పోతుందా మా ఇద్దరి మధ్య అలాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ నిజం ఏంటంటే రిజెక్షన్ అనేది వ్యక్తిగత విషయం కాదు, ఇది ఒక నెంబర్ ఆట, నెంబర్స్ గేమ్, మ్యాథమెటికల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 మందికి ప్లాన్ చూపిస్తే 7 మంది నో అంటారు, 2 మంది తర్వాత చూద్దామంటారు, ఒకే వ్యక్తి అంటాడు ఏమని, ఒకే ఒక వ్యక్తి ఓకే అంటాడు. ఆ ఓకే అన్న వ్యక్తి మీ లీడర్, మీ ఫ్యూచర్. ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది మ్యాథమెటికల్ మ్యాథ్స్, బిజినెస్ మ్యాథ్స్.
ఓకే. పెద్ద పెద్ద లీడర్లు రిజెక్షన్ గుండెలో పెట్టుకోరు. వాళ్ళు తెలుసుకుంటారు నాకు కావాల్సింది ఒకే ఒక సరైన వ్యక్తి అని. మీరు ఒక నో వల్ల, నో అంటే ఎదుటివారు ఒకరు నో చెప్పడం వల్ల బాధపడితే మీరు నెక్స్ట్ ఎస్ అనే పర్సన్‌ని ఆలస్యం చేస్తున్నట్టే, లేట్ చేస్తున్నట్టే. మీరు గుర్తుంచుకోండి. నో అనే మాట ఓటమి కాదు. యెస్ అనే మాటకి దారి, రోడ్ మ్యాప్ మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రాసెస్ మైండ్‌సెట్ వర్సెస్ రిజల్ట్ మైండ్‌సెట్. రాంగ్ ఫోకస్ మనీ, ర్యాంక్, స్పీడ్. రైట్ ఫోకస్ ఏంటి? డైలీ కాల్స్, డైలీ ప్రజెంటేషన్స్, డైలీ ఫాలో అప్స్. ఫాల్ ఇన్ లవ్ విత్ ది ప్రాసెస్, రిజల్ట్స్ విల్ ఫాలో. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్లో అడుగుతారు, ఈ నెల ఎంత వచ్చింది, ఎప్పుడు ర్యాంక్ వస్తుంది, ఇంకా ఎంత టైం పడుతుంది, ఇంకా వస్తలేదు నాకు, నేను రోజు తిరుగుతున్నా అని. ఇవి రిజల్ట్ మైండ్ సెట్కి లక్షణాలు. ఈ ఆలోచన ఎక్కువ రోజులు కొనసాగదు. ఈ ఆలోచన, ఈ థాట్ ప్రాసెస్ ఎక్కువ రోజులు పనిచేయదు. లీడర్స్ అడుగుతారు, ఏమడుగుతారు? ఈ రోజు నేను ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చాను, ఎన్ని ఫాలో అప్స్ ఇచ్చాను. ఇదే రైట్ ఫోకస్. ఇది ప్రాసెస్ మైండ్ సెట్. ఉదాహరణకి ఒక రైతు రోజు పంట ఎప్పుడు వస్తుందో చూడడు. అతను డైలీ పొలానికి వెళ్ళి నీరు పోసి ఎరువులు వేసి చేస్తాడు. ఫలితం తనంతట తానే, దానికి అదే ఫలితం అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసు ఆయనకి. ఈ రోజు నేను నీళ్ళు పోస్తున్న 3 నెలల తర్వాత పక్కా ఈ పంట వస్తుందనే విషయం రైతుకు తెలుసు. కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేయడు, పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. డైరెక్ట్ సెల్లింగ్ కూడా అంతే. మీరు ప్రక్రియను అంటే ప్రాసెస్ని ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఫలితాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. ఫాల్ ఇన్ లవ్ విత్ ప్రాసెస్, రిజల్ట్స్ విల్ ఫాలో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రాసెస్ ప్రేమను పెంచితే ఫలితం వెతుక్కుంటూ వస్తుంది. ప్రాసెస్ ప్రేమను పెంచితే ఫలితం అనేది వెతుక్కుంటా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ ఫ్రీడమ్. లెర్నింగ్ ఫేజ్, రిజెక్షన్ ఫేజ్, లో ఇన్కమ్ ఫేజ్. డైరెక్ట్ సెల్లింగ్ పేస్ లాటర్ బట్ పేస్ బెటర్. డైరెక్ట్ సెల్లింగ్లో మొదటి దశ చాలా చాలా కష్టం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే రిజెక్షన్స్ ఉంటాయి, ఆదాయం తక్కువ కంటే చాలా తక్కువ ఉంటుంది. ఫ్యామిలీ క్వశ్చన్స్ వస్తుంది, ఏం చేస్తున్నారా నువ్వు, ఎన్ని రోజులు ఇది పట్టుకొని తిరుగుతున్నావు, అది పట్టుకొని తిరుగుతున్నావు అని. ఇదే స్టేజ్లో చాలా మంది క్విట్ అవుతారు, ఇదే స్టేజ్లో చాలా మంది వదిలేస్తారు. కానీ లీడర్స్ ఏమనుకుంటారు తెలుసా? లీడర్స్ ఏం తెలుసుకుంటారు తెలుసా? లీడర్ అనేవాడు ఏ కష్టం తాత్కాలికమే అని. ఈ బిజినెస్లో రివార్డ్స్ ఆలస్యంగా వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్, కానీ భారీగా వస్తాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా వస్తాయి, కానీ కొంచెం లేట్ అవుతుంది. కానీ మీకు వచ్చిన తర్వాత మీరు ఇమాజిన్ చేయలేరు, ఆ రకంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జాబ్ చేసే పర్సన్ 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అవుతాడు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్ కొన్ని సంవత్సరాలు కష్టపడి జీవితాంతం ఆదాయం పొందుతాడు. ప్రశ్న ఇది కాదు, ఇప్పుడు కష్టం ఉందా అనేదే ప్రశ్న. ఈ కష్టం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని సంవత్సరాల కష్టం, జీవితాంతం స్వేచ్ఛ. డైరెక్ట్ సెల్లింగ్ పేస్ లాటర్ బట్ పేస్ బెటర్. అంటే కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది దీనిపైన, 3 నెలల్లో 4 నెలల్లో రాదు. కానీ జీవితాంతం స్వేచ్ఛ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది, లైఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఐడెంటిటీ షిఫ్ట్ ఫ్రమ్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ నుంచి ఎక్కడ షిఫ్ట్ కావాలి? ఐఎమ్ ప్రొఫెషనల్ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్ అనే వరకు మీ ఐడెంటిటీని షిఫ్ట్ చేయాలి మీరు. ఇన్కమ్ గ్రోస్ ఓన్లీ ఆఫ్టర్ ఐడెంటిటీ గ్రోస్. అంటే మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది అంటారు, ఏమంటారు? నేను డైరెక్ట్ సెల్లింగ్ ట్రై చేస్తున్నాను, ఈ మాటల్లోనే మీ ఓటమి ఉంది. నేను ట్రై చేస్తున్నా అనే మాటలోనే మీ ఓటమి అనేది ఉంది. లీడర్స్ ఏమంటారు? నేను డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్. మీ ఆదాయం పెరగాలంటే ముందుగా మీకు గుర్తింపు రావాలా, మీకు ఐడెంటిటీ రావాలా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీరే మిమ్మల్ని చిన్నవాడిగా చూస్తే ప్రపంచం కూడా మిమ్మల్ని చిన్నవాడిగా చూస్తుంది. మీకు మీరే మిమ్మల్ని లీడర్గా భావిస్తే మీ మాటల్లో, మీ నడకలో, మీ నడవడిలో, మీ ఆత్మవిశ్వాసంలో అది కనిపిస్తుంది. లియో లైఫ్ మార్కెటింగ్లో లీడర్లు మొదట తమను తాము మార్చుకుంటారు, తర్వాత టీం ఆటోమేటిక్గా మారుతుంది. నన్ను లీడర్గా నమ్మిన రోజే నా ఆదాయం మారడం మొదలవుతుంది. నన్ను లీడర్గా నమ్మిన రోజే, నేను లీడర్గా అనుకున్న రోజే నా ఆదాయం, నా ఇన్కమ్ మారడం మొదలవుతుంది. ఇన్కమ్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. రెస్పాన్సిబిలిటీ మైండ్ సెట్ అంటే లీడర్స్ టేక్ రెస్పాన్సిబిలిటీ, లీడర్స్ ఇంప్రూవ్ స్కిల్స్, లీడర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్, లీడర్స్ లుక్ ఇన్ ద మిర్రర్ నాట్ ఫర్ ఎక్స్క్యూజెస్. అద్దంలో ఎందుకు చూసుకుంటారు, కొంచెం చూసుకోరు. అంటే మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో లీడర్ని, సాధారణ వ్యక్తిని వేరు చేసే ప్రధాన అంశం బాధ్యతాభావం. ఓకే మాస్టర్, ఓకేనా? సాధారణ వ్యక్తి ఎప్పుడు కారణాలు చెప్తాడు, కంపెనీ సపోర్ట్ లేదు. నార్మల్ పర్సన్ ఏమని చెప్తాడు?
సాకులు కారణాలు చెప్తాడు. ఏమని? కంపెనీ సపోర్ట్ లేదు, టైం లేదు, టీం పని చేస్తలేడు, అప్లైనర్ పని చేస్తలేడు, అప్లైనర్ సపోర్ట్ చేస్తాడు. కానీ లీడర్ మాత్రం ఒకే ఒక ప్రశ్న అడుగుతాడు, నాకు నేను ఏం మెరుగుపరుచుకోవాలి, నన్ను నేను ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీం మెంబర్ పని చేయకపోతే ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్నవాడు అంటాడు అతడు పనికిరాడని అంటాడు. ఏమంటాడు? ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్నాడు, ఆ టీం మెంబర్ని పని చేయడు, అది పనికిరాడు, అతడు వేస్ట్ అంటాడు. కానీ లీడర్ మైండ్ సెట్ ఉన్నవాడు, నేను అతనికి సరైన గైడెన్స్ ఇచ్చానా, అసలు ప్లాన్ ప్రాపర్గా అర్థమైందా, ఏ రకంగా చేసుకోవాలని ప్రాపర్గా అబ్బాయికి గైడెన్స్ చేయలేకపోయినట్టు నా టీం మెంబర్కి అని లీడర్ మైండ్ సెట్ ఉన్నాడు ఆలోచిస్తాడు. డైరెక్ట్ సెల్లింగ్లో మీ టీం ఫలితం మీ లీడర్షిప్ అద్దంలా ఉంటుంది, లీడర్షిప్ మిర్రర్లా ఉంటుంది. మీరు మారితేనే మీ టీం మారుతుంది. రియల్ లైఫ్ మార్కెటింగ్లో లీడర్ అంటే బాధ్యత తీసుకునే వ్యక్తి, నింద వేయడు, పరిష్కారం మాత్రమే వెతుకుతాడు. బాధ్యత తీసుకున్న రోజే లీడర్ పుడతాడు. మై డియర్ ఫ్రెండ్స్, లీడర్స్ లుక్స్ ఇన్ ద మిర్రర్, నాట్ ఫర్ ఎక్స్క్యూజెస్. స్కిల్ బిఫోర్ ఇన్కమ్, కమ్యూనికేషన్, లీడర్షిప్, ఫాలో అప్, డూప్లికేషన్. ఇన్కమ్ ఈస్ ది బై ప్రోడక్ట్ ఆఫ్ స్కిల్ మాస్టరీ. చాలా మంది డైరెక్షన్ అడిగే మొదటి ప్రశ్న, నాకు డబ్బు ఎప్పుడు వస్తుంది, నాకు ఎప్పుడు డబ్బు వస్తుంది. కానీ సరైన ప్రశ్న ఇది కాదు. సరైన ప్రశ్న ఏంటి? నేను ఏ స్కిల్ నేర్చుకుంటున్నాను, నేను ఏ స్కిల్ నేర్చుకోవాలి, నాకు ఏ స్కిల్ లేదు, నేను ఏ స్కిల్ని డెవలప్ చేసుకోవాలనేదే అసలైన ప్రశ్న. నాకు డబ్బు ఎప్పుడు వస్తుంది అనేది కాదు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది లక్ బిజినెస్ కాదు. చాలాసార్లు చెప్పాను మీకు నేను, ఇది స్కిల్ బేస్డ్ ప్రొఫెషనల్ బిజినెస్. స్కిల్ బేస్డ్ ప్రొఫెషన్. మీ స్కిల్ లెవెల్ పెరిగితే మీ ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఉదాహరణ, మీరు బాగా మాట్లాడడం రాకపోతే ప్రజెంటేషన్ బాగా ఉండదు, ఫాలోఅప్ చేయడం రాకపోతే క్లోజింగ్ ప్రాపర్గా జరగదు. పెద్ద లీడర్లు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. వినడం, మాట్లాడడం, లీడ్ చేయడం. ఏం చేస్తారు? వింటారు, మాట్లాడతారు, లీడ్ చేస్తారు. రియల్ లైఫ్ మార్కెటింగ్లో ఎదగాలంటే మీరు స్టూడెంట్ లా ఉండాలి. స్కిల్ పెరిగిన రోజే స్కిల్ పెరిగిన రోజు ఏమవుతుంది? ఆదాయం గ్రోత్ అవుతుంది. స్కిల్ పెరిగిన రోజు ఆదాయం అనేది వెనుకడుగు వేయదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇన్కమ్ ఈజ్ ది బై ప్రోడక్ట్ ఆఫ్ స్కిల్ మాస్టరీ. మీకు స్కిల్స్ కూడా చాలా ఉండాలి. ఆ మైండ్ సెట్ మార్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్. మీకు చాలాసార్లు చెప్పాను, కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్. ఎందుకు చెప్పాను? మోటివేషన్ ఈజ్ టెంపరీ అని చాలాసార్లు చెప్పాను. డిసిప్లిన్ ఈజ్ పర్మనెంట్. కన్సిస్టెన్సీ క్రియేట్స్ బ్రేక్ త్రూస్. అంటే చాలా మంది బిజినెస్ ని మోటివేషన్ మీద నడపాలని చూస్తారు. ఒకరోజు ఉత్సాహంగా ఉంటారు, మరో రోజు పూర్తిగా ఆగిపోతారు. మోటివేషన్ తాత్కాలికం, కానీ కన్సిస్టెన్సీ శాశ్వతం మై డియర్ ఫ్రెండ్స్. రోజు కొంచెం వ్యాయామం చేసే వ్యక్తికి ఒక రోజు ఎక్కువగా చేసిన వ్యక్తి కన్నా మంచి ఫలితం పొందుతాడు. ఇవాళ 3 గంటలు జిమ్లో వర్కౌట్ చేయడం కన్నా రోజు పావు గంట లెక్క రోజు ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ బాడీ షేప్, ఎవ్రీథింగ్, ఫిజిక్ అనేది గ్రోత్ ఉంటుంది. మీరు ఆ పావు గంట, ఫర్ ఎగ్జాంపుల్ పావు గంట అంటే గంటకి 4 పావు గంటలు, సో 3 గంటలు అంటే 12 పావు గంటలు. మీరు 3 గంటలు వర్క్ చేసే బదులు 12 పావు గంటలు 12 రోజులు మీరు జిమ్లో వర్కౌట్ చేస్తే మీ బాడీ అనేది గ్రోత్ ఉంటుంది. సేమ్ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా అలాగే మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి? రోజు 2-3 కాల్స్, రోజు ఒక ప్రజెంటేషన్, రోజు ఒక ఫాలోఅప్. ఇదే విజయం యొక్క సీక్రెట్ మై డియర్ ఫ్రెండ్. చాలు, ఇంతకంటే ఏం పని లేదు. మీరు రోజు 2-3 కాల్ చేయండి, రోజు ఒక ప్రజెంటేషన్ చేయండి, రోజు ఒక ఫాలోఅప్ చేయండి. అట్లీస్ట్ మినిమంలో తక్కువ. లీడర్స్ చాలా వందల ప్లాన్స్ ఇస్తారు, అది డిఫరెంట్. అట్లీస్ట్ మైండ్ సెట్ మార్చుకోండి. రియల్ లైఫ్ మార్కెటింగ్లో లీడర్స్ మూడ్ని చూసి పనిచేయరు, కమిట్మెంట్ చూసి పనిచేస్తారు. రోజు చేసే చిన్న పనే పెద్ద విజయాన్ని సృష్టిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ద పవర్ ఆఫ్ పేషెన్స్. మోస్ట్ పీపుల్ క్విట్ ఎర్లీ, విన్నర్స్ స్టే లాంగర్. డోంట్ క్విట్ వేర్ యువర్ ఫ్యూచర్ ఈజ్ అబౌట్ టు బిగిన్. డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కువ మంది చాలా తొందరగా ఫలితాలు కోరుకుంటారు. 2 నెలలు అయ్యాయి, ఇంకేం జరగలేదు. కానీ బిజినెస్ త్వరగా ఫలితాలు ఇచ్చే బిజినెస్ కాదు, ఇది స్థిరంగా ఫలితాలు ఇచ్చే బిజినెస్. ఉదాహరణకి, ఒక చెట్టు నాటిన వెంటనే ఫలాలు రావు, వేళ్ళు బలంగా అయిన తర్వాతే ఫలాలు వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి. మీరు ఆలోచించండి, మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇవాళ మీ చెట్టు నాటడానికి వెంటనే రేపు పొద్దున ఫలాలు వచ్చారే, ఇంకా చెట్టు పళ్ళు కాసలు, జాంపళ్ళు కాసలు, మామిడిపళ్ళు కాసలేవు అని ఆలోచించండి. మైండ్ సెట్ని మార్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు కనిపించే దశలో పని చేస్తున్నప్పుడు మీ భవిష్యత్తు నిర్మాణంలో ఉన్నట్టు. లీడర్లు ఏం తెలుసుకుంటారు తెలుసా? పేషెన్స్ అంటే ఆగడం కాదు, పేషెన్స్ అంటే నమ్మకంతో కొనసాగించడం. ఓర్పు ఉన్నవాడే చివరికి విజేత అవుతాడు మై డియర్ ఫ్రెండ్స్. పేషెన్స్ ఉన్నవాడే చివరికి విన్ అవుతాడు. విజన్ బిగ్గర్ దాన్ మనీ. ఫ్యామిలీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, లైఫ్ స్టైల్ ఫ్రీడమ్, కాంట్రిబ్యూషన్. వెన్ యువర్ వై ఈజ్ స్ట్రాంగ్, క్విట్టింగ్ డిసపియర్స్. డబ్బు ఒక అవసరం,
కానీ డబ్బు ఒక్కటే మీ లక్ష్యం అయితే మీరు మధ్యలోనే ఆగిపోతారు. పెద్ద లీడర్లకి డబ్బు కంటే విజన్ పెద్దది. ఉదాహరణకి కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి, తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలి, ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ఈ విజన్ మీకు కష్టం వచ్చినప్పుడు ముందుకు నడిపిస్తుంది. లియో లైఫ్ మార్కెటింగ్ ఒక డబ్బు ప్రోడక్ట్ కాదు, ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక మనీ ప్రాజెక్ట్ కాదు. ఇది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. మీరు గుర్తుంచుకోండి, లియో లైఫ్ మార్కెటింగ్ అనేది ఒక డబ్బు మనీ ప్రాజెక్ట్ కాదు. ఇది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ విజన్ ఎంత పెద్దదైతే మీ కమిట్మెంట్ అంత బలంగా ఉంటుంది. డబ్బే లక్ష్యం అయితే ఆగిపోతాం. విజన్ లక్ష్యం అయితే ఒక చరిత్ర, ఒక హిస్టరీ సృష్టిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, వెన్ యువర్ వై ఈజ్ స్ట్రాంగ్, క్విట్టింగ్ డిసపియర్స్. ఇండియన్ మార్కెట్ రియాలిటీ, ఫస్ట్ దే డౌట్ యూ, then they watch you, finally they follow you. You don't need approval before success. డైరెక్ట్ సెల్లింగ్ భారతదేశంలో చేయడం అంటే ఒక బిజినెస్ మాత్రమే కాదు, ఒక సామాజిక పరీక్ష కూడా. మొదట మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే స్నేహితులు నవ్వుతారు, బంధువులు డౌట్ పడతారు, కుటుంబం భయపడుతుంది. ఇది మన దేశ సంస్కృతి. విజయం కనిపించే వరకు ఎవ్వరు నమ్మరు. ఉదాహరణకు, మీరు జాబ్ చేస్తే ఎవరు ప్రశ్నించరు, కానీ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే ఇది నిజమేనా, ఇదంతా మోసమా అని అడుగుతారు. లీడర్లు దీన్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళు వాదించారు, తమ పని ద్వారా సమాధానం ఇస్తారు. భారత మార్కెట్లో మాటలు కాదు, ఫలితాలు మాట్లాడతాయి, రిజల్ట్స్ మాట్లాడతాయి. వాళ్ళు మొదట నిన్ను చూసి నవ్వుతారు, తర్వాత నిన్ను గమనిస్తారు, చివరికి వాళ్ళు నీ వెనక నడుస్తారు మై డియర్ ఫ్రెండ్స్. సో మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. లియో లైఫ్ మార్కెటింగ్ లీడర్షిప్ మైండ్ సెట్, వన్ గోల్, వన్ మిషన్, వన్ టీమ్, వన్ విజన్. లియో లైఫ్ మార్కెటింగ్ బిల్డ్స్ లీడర్స్, నాట్ ఫాలోవర్స్. లియో లైఫ్ మార్కెటింగ్ అనేది సాధారణ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు, ఇది లీడర్లను తయారు చేసే వేదిక, ఒక స్టేజ్, లీడర్లను తయారు చేసే స్టేజ్. ఇక్కడ మీరు ఒక టీం మెంబర్గా కాదు, ఒక మిషన్ క్యారియర్గా తయారవుతారు. లియో లైఫ్ మార్కెటింగ్లో వన్ గోల్, వన్ విజన్, వన్ మిషన్ అంటే మాట కాదు, అది ఒక జీవన విధానం మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి, ఇక లీడర్ అంటే ఆదేశాలు ఇచ్చేవాడు కాదు, ముందుగా పని చేసేవాడు, పని చేసి చూపించేవాడు లీడర్ ఇక్కడ రియల్ లైఫ్లో. ఇక్కడ ఎదుగుదల అంటే ఒక వ్యక్తి ఎదగడం కాదు, మొత్తం టీం ఎదగడం. లియో లైఫ్ లీడర్ తన లాభం కంటే టీం భవిష్యత్తుని ముందుగా చూస్తాడు. లియో లైఫ్లో మనం ఫాలోవర్లను తయారు చేయం, లీడర్లను తయారు చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్, కోర్ సక్సెస్ ఫార్ములా గుర్తుంచుకోండి. ఈ కోర్ సక్సెస్ 5 ఉంటుంది: బిలీఫ్, స్కిల్, యాక్షన్, టైం, సక్సెస్. రిమూవ్ వన్, గ్రోత్ స్టాప్స్. మీరు ఈ 5 ఏదో ఒకటి తీసేయండి, మీ గ్రోత్ ఆగిపోతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో విజయం అనేది ఒక మ్యాజిక్ కాదు, ఇది ఒక సూత్రం, ఒక ఫార్ములా. బిలీఫ్ ప్లస్ స్కిల్ ప్లస్ యాక్షన్ ప్లస్ టైం ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఈ 4 అంశాల్లో ఏదైనా ఒకటి మిస్ అయిందనుకో విజయం ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నమ్మకం ఉంటే కానీ చర్య లేకపోతే కలలు కలలుగానే ఉంటాయి. చర్య ఉంటే కానీ ఓర్పు లేకపోతే మధ్యలోనే వదిలేస్తాం. పెద్ద లీడర్లు ఈ 4 సమతుల్యంగా బ్యాలెన్స్డ్గా నడుపుతారు. లియో లైఫ్ మార్కెటింగ్లో ఈ ఫార్ములా ఫాలో అయిన వారు ఇప్పటి వరకు ఎవరు కూడా ఫెయిల్ కాలేదు మై డియర్ ఫ్రెండ్స్. నమ్మకం, నైపుణ్యం, చర్య, ఓర్పు, ఈ 4 కలిస్తే విజయము తప్పదు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? డైరెక్ట్ సెల్లింగ్ డజంట్ చేంజ్ యువర్ ఇన్కమ్, ఇట్ చేంజెస్ యువర్ థింకింగ్ హ్యాబిట్స్ అండ్ ఐడెంటిటీ. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఈ బిజినెస్ మొదట మీ జేబును మార్చదు, మీ ఇన్కమ్ను మార్చదు, మీ ఆలోచనను మారుస్తుంది, మీ అలవాట్లను మార్చుతుంది, మీ ధైర్యాన్ని పెంచుతుంది, మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. మీరు ఈ మార్పుని అంగీకరిస్తే ఆదాయం తప్పకుండా వస్తుంది, కానీ మీరు ఈ మార్పును నిరాకరిస్తే ఏ ప్లాన్ కూడా పనిచేయదు మై డియర్ ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది డబ్బు సంపాదించే మార్గం కాదు, ఇది మీ జీవితం నిర్మించే ప్రయాణం. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ రేపటి జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ బిజినెస్ నా ఆదాయం కాదు, నా వ్యక్తిత్వాన్ని మార్చిందనే మైండ్ సెట్ మీకు ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, సో ఈరోజు నేను మీకు ఏదో చేయమని చెప్పలేదు, ఏదో నమ్మమని చెప్పలేదు, ఒకే ఒక్క విషయం చెప్తున్నాను. మీ ఆలోచనలను మీరు ఒక్కసారి పరిశీలించండి. మీ మైండ్ సెట్ మారితే మీ మాటలు మారుతాయి, మీ మాటలు మారితే మీ చర్యలు మారుతాయి, మీ చర్యలు మారితే మీ ఫలితాలు మారుతాయి మై డియర్ ఫ్రెండ్స్. లియో లైఫ్ మార్కెటింగ్లో మీకు ఒక అవకాశం ఇచ్చింది, ఇప్పుడు దాన్ని విజయంగా మార్చేది వేరు ఎవరో కాదు, అది మీరే. ఈరోజు మీరు తీసుకునే ఈ నిర్ణయం గుర్తుంచుకోండి, నేను మారితే నా జీవితం మారుతుంది. మీరు గుర్తుంచుకునేది ఏంటి? నేను మారితేనే నా జీవితం మారుతుంది. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ట్రూత్, సత్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. లియో లైఫ్ మార్కెటింగ్
one goal, one vision.